I'll wait for him, Rishi. But Karthik will wait for me. Please do something before he dies. Please do something. Oh my god, have to go. I have a surgery. ఎవరితో? Lakshmipati. నువ్వు వస్తానన్నావా ఆయన రమ్మన్నాడా? ఆయనే రమ్మన్నారు. Why? ఏం లేదు, గో హెడ్. Bye. Fantastic body. పూజ, నేను ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను. ఇట్ టుక్ మీ సమ్ టైమ్. పూజ, సాయంత్రం క్వార్టర్స్కి రా. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యర్ కెరియర్. What are you doing? ఎందుకు కొట్టానో నీకు తెలుసు. ఎవరికి చెప్పుకో, నీకే నష్టం. I will see your end. వెయిట్ చేస్తా. ఎందుకు అనవసరంగా ఆడుతూ పెట్టుకుంటావు? బ్లడ్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సర్జన్స్ అసోసియేషన్ మ్యాన్. అరే నువ్వేమైనా హీరోయిన్ ఫీల్ అవుతున్నారా? వాడు తలుచుకుంటే నేను ఇట్లే హాస్పిటల్ నుంచి పంపిస్తాడు. పంపుడు పగ తీరదు, ఇక్కడే ఉంచుకొని ఆడుకుంటాడు. ఆలోచించరా, ఐఏఎస్ ఆఫీసర్ కూతురు అని తెలుసు కూడా వాడు పూజాని టార్గెట్ చేశాడంటే. ఎవరు నా కూతురు టార్గెట్ చేసింది? Hey, Daddy. How are you? ఏమ్మా, అంతా ఓకేనా? యా, ఇప్పుడు దాకా మొదలైంది మెలో డ్రామా. సారీ చెప్పానని చెప్పు. విన్నానని చెప్పు. ఏంటి కాళ్ళు పట్టుకుంటే కానీ క్షమించడా? పట్టుకున్నా క్షమించనని చెప్పు. ఎందుకంత పొగరు? ఏం చూసుకుని? కాలేజ్ రికార్డ్స్లో నా బయోడేటా ఉంది, వెళ్ళి చూసుకోమను. భగవంతుడా, ఎక్కడున్నావయ్యా? నా రూమ్లో దేవుడి ఫొటోస్ కోసం వెతికిందామే, ఎక్కడ దొరకలేదు. మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం, ఏదో మాట్లాడడానికి వచ్చి ఉంటారు కదా. పూజని పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాను. ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్ చేసి అడుగుంటే చెప్పేవాడిని కదా. What? ఎస్. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆమెకు అంతా రామమయం. మనమంతా ఎమోషన్స్ కు లొంగిపోయేవాళ్ళమే. ఒకప్పుడు నేను నిన్ను హేట్ చేసేవాడిని. ఇప్పుడు కూడా చేస్తున్నారు. తగ్గింది. ఇంతకుముందు నా కూతురు మీద ఉన్న ప్రేమని నీ మీద ఉన్న ద్వేషం డామినేట్ చేసేది. ఇప్పుడు మారింది. నువ్వు భోంచేయట్లేదేంటమ్మా? షీఈస్ బిజీ. ఇక్కడున్నారా? మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలనుకున్నాను. ఏమిటి బాబు అది? నాకు పేరెంట్స్ లేరు, సో మా పుట్టబోయే పిల్లలకి మీ ఇంటి పేరు ఇస్తారా? ఆ ఒక్క మాటతో ఆయనకి నా మీద ఉన్న ద్వేషం పూర్తిగా పోయింది. ఏమై నేను చెప్పలా? ఈజ్ ఎ జమ్. నిన్ను కన్నవాళ్ళు ఎవరో గాని గొప్పవాళ్ళై ఉంటారు బాబు. మరి ఎల్లుండి పెట్టుకుందామా? ఏంటది? ఎంగేజ్మెంట్ బాబు. మొన్న జరిగిందిగా. నో నో నో, ఐ మీన్ నిన్న ఆ రోజు కనీసం ఎవరికి పరిచయం కూడా చేయలేదు అల్లుడు గారు. ఓకే, మరైతే మేము బయలుదేరుతాం బాబు. అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలిగా. వస్తాం బాబు. మీరంతా ఎంగేజ్మెంట్ కి తప్పకుండా రావాలి. ఎల్లుండి ఏమి పని పెట్టుకోకండి. ఏ పోనీటేల్ నువ్వు కూడా. ఓకే అంకుల్. వస్తాం అల్లుడు గారు. ఓకే సార్. వస్తాను. వస్తాం. నమస్కారం అండి.
హే కంగ్రాట్స్ మ్యాన్. కార్తిక్కి అప్పుడే చెప్పకండి ఎలా రియాక్ట్ అవుతాడు. అరే ఫేస్బుక్ లో పెట్టేశానే. వెయిట్ చేశాను, ప్రామిస్ చేసావు, మోసం చేశారు ఇద్దరు. లేదురా, నువ్వు పరిచయం కాకముందే సెటిల్ అయింది. మరి వెయిట్ చేస్తాను ఎందుకు చెప్పావు? నువ్వు మామ హెల్ప్ చేస్తానని ఎగ్రేసుకుని పోయావు. ఇది కూడా మిగల్చావా నాకు? హట్! నాతో మాట్లాడకండి ఇద్దరు. నా చాక్లెట్ నాకు ఇచ్చేయ్. నువ్వు పూటని తీసుకోపా. చూసిన కల్పో. పూజ వెళ్దామా? అనుకున్న దానికన్నా ఈజీగా తీసుకున్నందుకు ఊపిరి పీల్చుకున్నాం, కానీ పురుష్ గాడికి అటాక్ తప్పలేదు. అరే కార్తీక్ బలిసిందారా? హెల్మెట్ పెట్టున్నా కదా మామ, ఎట్లా గుర్తుపట్టావు? మామ ఈ షర్ట్ ఎంత? 600 రా. 300కి కొత్త షర్ట్ వస్తుంది కదా మామ. రేయ్ జహా బనా తుసి గ్రేట్ హో. నీకేం కావాలో చెప్పురా, చాక్లెట్లు అంటే ఇస్తగా. వాడి వాయింపు తట్టుకోలేక చివరికి కాళ్ళ బేరంకి వచ్చేసాడు. అరే మాట్లాడకుండా పోతావేంద్రా? అరే కార్తీక్ నా మాట ఏంట్రా? అరే ఉల్కో పల్కవేంద్రా? నీకేం కావాలో చెప్పురా. అబ్బా నీతో సావచ్చిందిరా భయ్. ఏం కావాలో చెప్పు. ఈ మస్కర పని ఏంద్రా? మాట్లాడేంద్రా గట్లా అనుకున్నావు? ఏం కావాలో చెప్పు. కార్తీక్ 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 ఏ కార్తీక్ ఏ కార్తీక్. మళ్ళీ రెగ్యులేటరీస్ వచ్చినారా? భయమే శాన్ అని పిలిచిన. హలో డాక్టర్ రిషి, పేషెంట్ వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరా సరే మెడిసిన్స్? నేనే. సో ఇర్రెగ్యులారిటీస్ రావా మరి? యు నో దిస్ ఇస్ నాట్ ద ట్రీట్మెంట్ ఐమ్ గివింగ్. తెలుసు డాక్టర్ రిషి, మీరిస్తున్న చాక్లెట్ థెరపీ గురించి నాకు తెలుసు. అందుకే అప్పుడప్పుడు మందులు కూడా ఇద్దామని. 250 mg 4 doses in 3 hours? Are you crazy? Hold your tongue. Don't you know who you're talking to? అది కాదు ముఖ్యం, మీరు చేసింది తప్పు. ఏమవుతుందా మెడిసిన్స్ ఇస్తే? కాలిపోతుంది.